సార్ జనరల్గా చూసుకున్నట్లయితే మీరు చెప్పారు ఇందాక అదేంటి బిఎంఐ అది ఇది అని చెప్పేసి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఫ్యాట్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. సో పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అనేది అసలు ఎలా చూస్తారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, అది ఎలా తెలుసుకుంటాం జనరల్గా? ఇది మంచి ప్రశ్న అమ్మా. నార్మల్గా ఈ బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ అనేది వెస్ట్రన్ పాపులేషన్కి సంబంధించింది. మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ బాడీ బిల్డ్ వేరుగా ఉంటుంది, వెస్టర్నర్స్ వేరుగా ఉంటుంది. ఇది వాళ్ళ అప్పుడు అంటే చాలా సంవత్సరాల కింద ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఫార్ములా ఏదైతే తయారు చేశారో వాళ్ళ బాడీ ఫిజిక్ బిల్డ్ ప్రకారంగా తయారు చేసుకున్నది. అదే ఏషియన్ పాపులేషన్ దగ్గరకు వచ్చేసరికి నార్మల్గా వెస్ట్రన్ పాపులేషన్ పీపుల్లో నార్మల్గా తర్వాత మజిల్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కొంచెం స్టౌట్గా ఉంటారు. వాళ్ళకి ఫ్యాట్ తక్కువగా ఉంటుంది కానీ వెయిట్ ఎక్కువగా ఉండొచ్చు. ఓకే ఓకే అదే అండ్ కాంట్రరీ మన ఇండియన్ టైప్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ నార్మల్గా ఉండొచ్చు కానీ చూడడానికి ముందు బొజ్జేసుకొని తర్వాత కొంచెం ముద్దుగా కనపడడం, ఓకే కొంచెం ఫ్యాటీగా కనపడడం అలా ఉంటుంది. అయితే ఈ దాని మీద ఏంటంటే WHO కొంచెం ఫోకస్ చేసి ఈ ఫార్ములా కాకుండా వేరే ఏమన్నా ఉందా అంటే ఈ ఒబేసిటీని మెజర్ చేయడానికి వేరే ఇంకేమన్నా ఉంటే రీసెర్చ్ ద్వారా బయటపడింది ఏంటంటే ఈ బిఎంఐ అనేది క్రూడ్ చాలా క్రూడ్ టైప్ ఆఫ్ మెజరింగ్ ది ఓవర్ వెయిట్ బాడీ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ. దానికి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అనేది పెద్ద కాంప్లికేటెడ్ థింగ్ ఏం కాదు. నార్మల్గా ఏంటంటే ఈ బాడీ వెయిట్ హైట్ అవి తీసుకుంటారు నార్మల్గా దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి. తర్వాత ఏజ్, తర్వాత సెక్స్ మేలా ఫిమేలా, తర్వాత వచ్చేసింది నెక్ సర్కంఫరెన్స్, నెక్ సర్కంఫరెన్స్, తర్వాత ఇక్కడ వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నార్మల్గా ఇక్కడ నడుము కాకుండా ఈ బొడ్డు దగ్గర సర్కంఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, అయితే ఈ 5 ఫ్యాక్టర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ తెలుసుకోవడానికి. అదని అయితే మేల్స్లో నార్మల్గా 40 ఇంచెస్ కంటే ఎక్కువగా ఉండదు ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ ఇది మన అంబలైకస్ లెవెల్లో. ఓకే, ఫీమేల్స్లో కనుక వస్తే మాత్రం 35 వరకు ఉండదు, 35 ఇంచెస్ వరకు. 40 అండ్ అబోవ్ మేల్లో ఉంటే అది డెఫినెట్గా ఒబేసిటీ. ఈవెన్ ఇఫ్ ఈజ్ లుకింగ్ థిన్, చేతులు కాళ్ళు సన్నగా ఉండి ఓకే ఈ బొజ్జ ఇంత ఉంటే కనుక 40 దాటిందంటే ఆయన బాడీలో డెఫినెట్గా పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ ఈజ్ హయ్యర్. ఓకే, సో మనం ఇంటర్నెట్లో వెళ్ళి కనుక చూస్తే చాలా వరకు మనకు ఈ క్యాలిక్యులేషన్ ఫార్ములాస్ అవైలబుల్ ఉన్నాయి. గూగుల్లో సెర్చ్ చేస్తే పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అని కొడితే క్యాలిక్యులేటర్ని కొడితే వస్తుంది. దాంట్లో ఈ లాస్ట్ క్యూ అయితే దాంట్లో ఈ ఫార్ములా క్యాలిక్యులేషన్లో మనకి నెంబర్స్ అనేవి వస్తాయి. మేల్స్లో నార్మల్గా 23-25% బాడీ ఫ్యాట్ ఉండొచ్చు మేల్స్లో. ఫీమేల్స్లో కనుక చూసుకుంటే 30-35. అంటే ఫీమేల్స్లో న్యాచురల్గా ఈ హార్మోన్స్కి సంబంధించింది కానీ దాంతో కొంచెం ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో 30-35% యాక్సెప్టబుల్. అయితే ఈ పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ ఇంపార్టెన్స్ ఎందుకంటే ఎవరికైతే ఈ హయ్యర్ లెవెల్కి వెళ్తూ ఉంటారో ఈ మెడికల్ ప్రాబ్లమ్స్, ఈ ఒబేసిటీ రిలేటెడ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ అప్డేటెడ్ ఏదైతే ఉందో ఈ ఇంటర్నెట్లో కూడా మనకి చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఎవరైతే సెల్ఫ్గా మానిటర్ చేసుకుందాం అనుకున్నారు, ఓకే నేను బరువు పెరుగుతున్నాను, వాట్ ఈజ్ నెక్స్ట్ అనుకున్న వాళ్ళకి అర్లీగా స్టార్ట్ అయ్యి మనము ఈ పర్సెంటేజ్ ఆఫ్ బాడీ వెయిట్ ఎంత ఉంది మనకు తెలుసుకొని దాని బేసిస్ మీద వెయిట్ లాస్ కనుక చేసుకొని, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెయిట్ లాస్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 kilos ఎక్కువగా ఉన్నాను వెయిట్ మీరు ఒక డైట్ ప్రోగ్రామ్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఎక్కడ ఫస్ట్ తగ్గుతుంది ఫ్యాట్ అనేది? ఫస్ట్ ఇక్కడ ఫేస్లో ఫేస్ నెక్లో తగ్గుతుంది ఫస్ట్, ఇక్కడ తగ్గేది లాస్ట్. ఓకే, అయితే ఈ ఫేస్ ఇక్కడ నార్మల్గా ఇక్కడ తగ్గుతుంది,
నెక్లో తగ్గుతుంది కొంచెం, ఇక్కడ ఈ బ్యాక్ అంటే ఈ లిమ్స్ కాళ్ళల్లో బ్యాక్, ఓకే, ఈ పొట్ట దగ్గర తగ్గేది లాస్ట్. అయితే మేల్ పాట్ బెల్లీ అని చూస్తూ ఉంటాం. ఈ పాట్ బెల్లీ అనేది చాలా డేంజరస్. ఈ మనం ఇప్పుడు పర్సంటేజ్ బాడీ మీద మాట్లాడుతున్నాం కనుక ఐ వాంట్ టు టెల్ మోర్ డీటెయిల్స్. ఈ పాట్ బెల్లీ ఇట్లా కుండబొజ్జ వేసుకొని ఉంటారు చాలామంది, అది చాలా చాలా డేంజర్ అండి. ఎందుకంటే అలాంటి ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్లు రావడము, తర్వాత ఈ స్ట్రోక్లు రావడం అనేది ఎట్ సర్టన్ ఏజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, అంటే తప్పదు. ఈవెన్చువల్గా దే విల్ ఎండ్ అప్ విత్ దిస్ ఎట్ సర్టన్ ఏజ్. ఈ మేల్స్లో అనేది ఇది చాలా ప్రాబ్లమాటిక్, ఈ కుండబొజ్జ రావడం అనేది. ఎందుకంటే ఈ కుండబొజ్జ ఉన్న వాళ్ళకి నార్మల్గా మనం ఇట్లా ఈ పొట్ట పట్టుకొని చూస్తే కనుక ఈ థిక్నెస్ అనేది తెలుస్తుంది. మేల్స్లో ఎవరికైతే కుండబొజ్జ ఉంటుందో ఈ థిక్నెస్ అనేది నార్మల్గా ఉంటుంది, నార్మల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ ఫ్యాట్ అనేది ఇంటెస్టైన్స్ మధ్యలో కూరుకుపోయి ఉంటుంది, ఎల్లో ఫ్యాట్ అని అంటారు, ఎల్లో ఫ్యాట్ ఆర్ విజరల్ ఫ్యాట్ అని అంటారు. ఇది చాలా కొలెస్ట్రాల్కి, తర్వాత బాడీలో కొలెస్ట్రాల్ పెరగడానికి, గుండె నరాల్లో బ్లాక్ అవ్వడానికి చాలా రిస్క్ ఫ్యాక్టర్. ఏది ఈ ఇంటెస్టైన్స్ మధ్యలో, పేగుల మధ్యలో కూరుకుండే ఫ్యాక్టర్. ఈ పాట్ బెల్లీ అనేది ఎవరైతే మేల్స్లో మగవాళ్ళలో వస్తుందో ఇది చాలా రిస్క్. అదే ఆడవాళ్ళకి వచ్చేసరికి ఎవరికైతే బొజ్జ ఎక్కువగా ఉంటుందో ఈ మీసెంట్రిక్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది ఎల్లో ఫ్యాట్ ఏదైతే అంటారో, నార్మల్గా ఫీమేల్స్కి ఏంటంటే ఈ మనకు స్కిన్ కింద అక్యుములేట్ అయ్యే ఫ్యాట్ ఎక్కువ, కడుపు లోపల అక్యుములేట్ అయ్యే కంటే స్కిన్ కింద ఏదైతే ఉంటుందో మన దాంట్లో ఉంటుంది. అది కూడా డేంజరే, కానీ అంత కాదు అది. సో దీనికి కూడా డైట్స్, ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే వీ కెన్. అన్నిటికీ ఒకటే అయితే, అన్నిటికీ ఒకటే అయితే. ఇప్పుడు కన్ఫ్యూజింగ్ థింగ్ ఏంటంటే నేను ఏది ఫాలో అవ్వాలి, ఈ బిఎంఐ ఫాలో అవ్వాలా, ఓవర్ వెయిట్కి, ఒబేసిటీ మెజర్మెంట్కి ఈ పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ ఫాలో అవ్వాలి. ఇది ఏంటంటే నార్మల్గా ఎవరైతే క్లాస్ 2 ఒబేసిటీ అంటే బిఎంఐ 35 దాటిందంటే వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ బియాండ్ డౌట్ దట్ దేర్ ఫ్యాట్ ఈజ్ మోర్ దెన్ దిస్. ఎవరికైతే బిఎంఐ ఓవర్ వెయిట్ ఉండి, అంటే బిఎంఐ 30, 35 ఆర్ 25 to 35 మధ్యలో ఉన్నవాళ్ళు, ఆర్ ఈవెన్ లెస్ అనుకోవచ్చు, అంటే 25 to 30 ఉన్నవాళ్ళు మాత్రం పర్సంటేజ్ ఆఫ్ బాడీ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే కొందరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి మస్కులర్ ఉన్న వాళ్ళకి, బోన్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ ఎక్కువగా ఉండొచ్చు, కానీ పర్సంటేజ్ ఆఫ్ బాడీ వెయిట్ తక్కువ ఉండొచ్చు. సో వాళ్ళు ఒబేసిటీగా మనం కన్సిడర్ చేయలేము. దే కెన్ బీ నార్మల్. సపోజింగ్ నేను 5 kilos మోర్ దెన్ మై నార్మల్ వెయిట్, బట్ మై పర్సంటేజ్ ఆఫ్ బాడీ వెయిట్ ఈజ్ బాడీ ఫ్యాట్ ఈజ్ నార్మల్, ఓకే, దెన్ యూ నీడ్ నాట్ వరీ. You have very low risk of developing any medical problems related to the obesity. Okay, so 5 kilos, 7 kilos ఎక్కువ ఉన్నా కానీ percentage of body weight is within normal. Okay, so you can, but your weight is supposing 20 kilos more than this, then it is risky. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రైట్ సార్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.